హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి త్వరలో వస్తున్నాయి అని చెప్పి న్యూస్ అనేది మనకు ఆర్టికల్స్ రావడం జరిగింది. మీటింగ్ 1 వీక్లో ఉంటుంది విత్ ఆల్ ది స్టూడెంట్స్ అని, అలాగే డిప్యూటీ సీఎం గారు అండ్ దెన్ టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా మనకి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్, నేను మీకు న్యూస్ ఆర్టికల్ ఏదైతే మన న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిందో దాన్ని చూసి మాత్రమే మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. డిప్యూటీ సీఎం గారే మనకి ఈ యొక్క ప్రామిస్ అనేది చేయడం జరిగింది. ఏమని ప్రామిస్ చేశారు? ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. అంటే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఈస్ రెడీ అనమాట. సో దీనిలో ఎలాంటి డౌట్ అనేది లేదు. నోటిఫికేషన్స్ ఇస్తాము. దీంతో పాటు ఇంకేం చేయాలనుకుంటున్నాము అంటే 1 వీక్, విత్ ఇన్ అ వీక్లో స్టూడెంట్స్తో ఒక మీటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నారు? బికాస్ స్టూడెంట్స్ సైడ్ నుంచి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ తెలుసుకొని దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడానికి స్టూడెంట్స్తో కూడా 1 వీక్లో మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటాము. దాన్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తాము అని మనకి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి అఫీషియల్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. మరి నెక్స్ట్ న్యూస్ ఏంటి? టీజీపీఎస్సీ. మనకి నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఆమోదించినా కూడా ఎవరు ఇవ్వాలి? టీజీపీఎస్సీ అనేది మనకి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయాలి. సో దీనికి సంబంధించి టీజీపీఎస్సీ నుంచి మనకు అఫీషియల్ న్యూస్ ఉందా అంటే టీజీపీఎస్సీ చైర్మన్ గారే మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే మన టీజీపీఎస్సీ వెంకటేశం గారు ఉన్నారో చైర్మన్, ఈయన మనకి August 15 ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేషన్స్లో చెప్పారు. ఏమని చెప్పారు? జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తొందరలో ఇస్తాము. ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూటర్స్ అంటే జాబ్ రిక్రూటింగ్ చేసుకునేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడి ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ చేయాలి అని కూడా ఒక కాల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ వే మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి క్లారిటీ వచ్చింది? టీజీపీఎస్సీ నుంచి మనకు క్లారిటీ ఉంది, గవర్నమెంట్ నుంచి కూడా మనకి క్లారిటీ ఉంది దట్ నోటిఫికేషన్స్ అనేవి తొందరలో రిలీజ్ అవుతాయి. సో నోటిఫికేషన్స్ అనేవి తొందరలో రిలీజ్ అవుతాయి అని 2 దగ్గర నుంచి మనకు అఫీషియల్గా క్లారిటీ ఉంది కాబట్టి సో ప్లీజ్ టు ప్లాన్ యువర్ ప్రిపరేషన్. నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే మీరు ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.